ఉండాలి. ఓకే, ప్రైజ్ లార్డ్. అట్లీస్ట్ కొంత సింబల్స్ అన్న పెడుతున్నారు. ప్రైజ్ లార్డ్. ఓకే, అయితే గత వారంలో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇప్పటి వరకు ఎన్ని అధ్యాయాలు నేర్చుకున్నాం? ఒక్కరు చెప్పండి. ఆదికాండం నుంచి మొదలు పెట్టాం. ఎన్ని అధ్యాయాల వరకు ఇప్పుడు దాకా నేర్చుకున్నాం? 8. 8. లాస్ట్ వీక్ లో మనం 7, 8 అధ్యాయాలు ధ్యానించాం కదా. సో పాత నిబంధన మొదలు పెట్టాం. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి పుస్తకం ఆదికాండం. మనం జస్ట్ వీ వాంట్ టు ట్రై టు అండర్స్టాండ్ బ్రీఫ్ గా, మరీ డీప్ గా వెళ్ళడం లేదు, డీప్ మెడిటేషన్ కూడా లేదు. మనకి చాలా అంశాలు ఉన్నాయి కనుక ప్రార్థన చేసుకోవాలి. అలాగే అనేక కుటుంబాలు ఇంకా కట్టబడలేదు కాబట్టి ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి అన్నిటిలో కంటే కూడా మనం ఈ ప్రార్థనలు చాలా ఎక్కువ చేయాలి. ఓకే, అందువల్ల మీరు సిన్సియర్గా దీనిలో పార్టిసిపేట్ చేయాలని నేను తెలియజేస్తున్నాను. లాస్ట్ వీక్ మనం 7, 8 అధ్యాయాలు ధ్యానించాం. 7, 8 అధ్యాయాలు ఒక 2-3 మాటల్లో మనం చెప్పుకోవాలంటే దానిలో ప్రాముఖ్యంగా నోవా కుటుంబం ఓడలోకి వెళ్ళడం, ఓడలోకి వెళ్ళిన తర్వాత జలప్రళయము 40 రోజులు 40 రాత్రింబగళ్ళు వర్షం వచ్చింది. తర్వాత భూమి మీద ఎన్ని దినాలు నీళ్లు నిలిచున్నాయి, తర్వాత భూమి మీదకి నీళ్ల ప్రవాహంగా ఎన్ని రోజులు వచ్చినాయి, ఇవన్నీ కూడా నంబర్స్ ఉన్నాయి. ఎన్ని రోజులు నీళ్లు నిలిచి ఉన్నాయి భూమి మీద, జలప్రళయం గురించి ఒకసారి మనం తెలుసుకుంటే, జలప్రళయం ఆ యొక్క ప్రవాహము దాదాపుగా మరి 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు వచ్చింది కదా. తర్వాత అది 150 రోజులు నీళ్లు ఉన్నాయి దాని మీద, అంటే దాదాపుగా 5 months. 30 రోజులకు 1 నెల అనుకుంటే 5 నెలలు ఉన్నాయి. ఆ తరువాత దేవుడు నీళ్లను తగ్గిపోవడానికి ఆయన ఒక గాలిని అలౌ చేశాడు. ఆ గాలి ద్వారా ఏమైపోయిందంటే తగ్గడం మొదలుపెట్టి, తర్వాత దాదాపుగా నీళ్లు తగ్గడానికి కూడా చాలా టైం పట్టింది. ఇట్ టుక్ నియర్లీ అగైన్ అవుట్ ఆఫ్ మోర్ దాన్ 7 months దాకా పట్టేసి చివరికి కొండ ఎక్కడొచ్చి నిలిచింది? వీళ్ళు ఎవరో ఒకరు చెప్పాలి నాకు. మీరు ఊరికేనే అలాగా సైలెంట్ గా వచ్చి ఉంటే ఉపయోగం, నీకు ఉపయోగం లేదు, మనకు ఉపయోగం లేదు కదా. యాక్టివ్గా ఉండాలి అందరూ. ఎక్కడ నిలిచింది మరి? 150 రోజులు వర్షం, తర్వాత 6 నెలలు 7 నెలలు తర్వాత నీళ్లు తగ్గిపోజేసాడు. అప్పుడు కొండ ఎక్కడో, అది ఓడ ఎక్కడొచ్చి నిలిచింది? ఒక్కరు చెప్పండి వీటిలో ఉన్నవాళ్ళు. ఎగ్జాక్ట్లీ, గుడ్. 8లో 5 ఉందండి. అవునవును, కరెక్ట్. మరి మీరు కొంచెం జ్ఞాపకం చేసుకుంటే మంచిది, సో దట్ ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. అక్కడ నిలిచింది కదా. తర్వాత నోవాహు మొదట ఏ పక్షిని పంపించాడు? కాకిని పంపించాడు కదా. కాకి, కరెక్ట్. బెన్నీ, అయితే తిరిగి వచ్చిందా? తిరిగి రాలేదండి. ఎందుకని? దానికి ఏంటంటే పైన ఎక్కడెక్కడ డెడ్ బాడీస్ అలాగా పైన ఉంటే కూడా వాటి మీద కూడా అది కాలక్షేపం చేసేస్తుంది. అంత అది యాక్చువల్గా అపవిత్ర జంతువు, పక్షి. అది నోవహు లోపలికి తీసుకున్నప్పుడు పవిత్ర జంతువులతో పాటుగా అపవిత్ర జంతువులు కూడా తీసుకున్నాడు ఆయన. కాబట్టి కాకి వన్ ఆఫ్ దట్ అన్హోలీది. సో ఇది వెళ్ళి రాలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? పావురాన్ని పంపించాడు.
పావురం పంపిస్తే దానికి ఎక్కడ కూడా కాలు పెట్టడానికి స్థలం లేదు కాబట్టి ఇట్ హెస్ కమ్ బ్యాక్. తర్వాత మరలా ఒక వారం తర్వాత వచ్చినప్పుడు అవి మళ్ళా తగ్గాయో లేదో అనేది ఆయనకి తెలియలే. అందువల్ల మళ్ళా 7 దినాలు అయిపోయిన తర్వాత ఆ యొక్క నల్ల పావురాన్ని ఓడలో నుండి మళ్ళా విడిచాడు. సాయంకాలం అది అతని వద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోటన ఉండింది. ఒలీవ చెట్టు. కాబట్టి ఇవి మనం అర్థం చేసుకోవాలి. కాకులు మరి ఎక్కడైనా ఈ లోకంలో జీవించేస్తాయి. మనం అలా కాదు. మనము దేవుని కోసం ఉపయోగపడే బిడ్డలుగా ఉన్నాం కనుక ఆ ఒలీవ చెట్టును కొమ్మను తీసుకొని వచ్చింది. కాబట్టి నీళ్లు తగ్గినాయి, ఆ ఒలీవ మొక్క కూడా మరలా తిరిగి వచ్చింది అని తెలుసుకున్నాడు ఆయన. ఆ తర్వాత మళ్ళా 7 దినాల తర్వాత పావురాన్ని వెలుపలికి పంపించాడు. అది తర్వాత ఆయన దగ్గరికి రాలేదు, ఎందుకంటే పూర్తిగా ఎండిపోయింది. ఇది జరిగింది. ఇప్పుడు ఓడలో నుంచి అందరూ బయటికి వచ్చేసారు. అది 8వ అధ్యాయాన్ని మనం చక్కగా నేర్చుకున్నాం. మరి ఈరోజు 9వ అధ్యాయానికి మనం వెళ్ళబోతున్నాం. ఆ యొక్క 8వ అధ్యాయం చివరిలో దేవుడు ఒక ప్రామిస్ చేస్తాడు. ఏంటంటే నరుల హృదయము వారి బాల్యం నుండే చెడ్డది కాబట్టి నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇక సమస్త జీవులను ఎప్పుడు కూడా ఈ జల ప్రళయంతో ముంచి వేయను, లేకపోతే జలం వచ్చి కొట్టుకొని పోయి మొత్తం నాశనం అవుతుంది. ఇప్పుడు నోవహు వరకు ఉన్న జనాంగం అంతా కూడా చచ్చిపోయారు. ఇప్పుడు నోవహు తర్వాత కొత్త జనాంగం మొదలవుతుంది. కాబట్టి 9వ అధ్యాయం మొదల మనం చదువుకుందాం. 1వ వచనం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయము మీ బెదురు అడవి జంతువులకు ఆకాశ పక్షులకు నేల మీద పాకు ప్రతి పురుగుకు సముద్ర చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతకు అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కల ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నా. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణం. ఇక్కడ దేవుడు మరలా ఆశీర్వదించాడు. ఈరోజు మనం ఆశీర్వాదం చూస్తున్నామా? ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఏ జాతి అయితే ఉందో, ఏ జనాంగం అయితే ఉన్నారో, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఒక్కరు చెప్పండి, మీట్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఉన్న జనాంగాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిలో నుంచి వచ్చారు? శ్వేత, నువ్వు చెప్పమ్మా. నోవా నుంచే. మరి ఇంత ఎక్కువగా ఆలోచించే అంత ఏం లేదు కదా. ఆదాము నుంచే, ఆదాములో అందరూ పోయారు. ఆదాము తర్వాత ఆదాము వచ్చిన ఆ జనరేషన్ అంతా పోయింది. అఫ్ కోర్స్ ఆదాములో నుంచే నోవా కూడా వచ్చాడు. కానీ నోవా తర్వాత పుట్టిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మన యొక్క జనరేషన్ లో కూడా ఆ నోవాహుకు పుట్టిన 3 కుమారులు, వాళ్ళ యొక్క జనరేషన్స్ లోనే ఏదో ఒక సీడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో ఉండేవాళ్ళు వీళ్ళు 3లో ఈ యొక్క నోవహు ఆయన తర్వాత పుట్టిన 3లో నుంచే ఎవరో ఒకరు అయి ఉంటారు. అది మీరు తెలుసుకోవాల్సింది. ఓకే, ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. జల ప్రళయానికి ముందుగా అంతా కూడా వెజిటేరియన్ వాళ్ళకి, వీళ్ళకి అందరికీ కూడా. అయితే దేవుడు ఇక్కడ వీళ్ళకి ఆకాశ పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా మీకు అప్పగించబడి ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పుడు అవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. కానీ మాంసమును దాని రక్తంతో కూడా మీరు తినకూడదు. మాంసాన్ని తినొచ్చు, కానీ ఇప్పుడు ఏం చేయాలా? దాని రక్తంతో కూడా తినకూడదు. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఓకే, సో ఇది ఒక కండిషన్ దేవుడిచ్చింది. ఎందుకంటే ప్రాణమే కాబట్టి ఆ యొక్క ప్రాణము రక్తంలో ఉంటుంది, దాన్ని మీరు తినకూడదు.
ప్రతి నరుని ప్రాణమును గుర్చి వారి సహోదరుని విచారణ చేయదు. నరుని రక్తము చిందించు వాడి రక్తము నరుని వలనే చిందించబడు. ఎలా అనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను అని చెప్పారు. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కని విస్తరించుడి. హల్లెలూయా. ఈరోజు మరి ఎన్ని కోట్ల జనాభా ఉన్నారు? దాదాపుగా 850 కోట్ల దాకా ఉన్నారు కదా. ఇండియాలో చూస్తే 130 కోట్లు, చైనాలో చూస్తే 150 కోట్లు కదా. మరి జనాంగం అంతా ఇక్కడ ఇచ్చిన దేవుడు ఆశీర్వాదం. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానమును కని విస్తరించుడని చెప్పి ఈరోజు అయితే విస్తరించారు. అది మనం ఈరోజు చూస్తున్నాం. తర్వాత దేవుడు నోవహుతో ఒక నిబంధన చేశాడు. ఏమని? మీతో పాటు పక్షులకేమి, పశువులతో కూడా ఏమి, భూ జంతువులతోని ఓడలోంచి వచ్చిన ప్రతి ఒక్క వాళ్ళతో నా నిబంధన స్థిరపరుస్తాను. ఏంటి ఆ నిబంధన? మీతో నా నిబంధన స్థిరపరచదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. అంటే ఈ విధంగా వర్షము ఇంకా కురిసి జల ప్రవాహం వచ్చి అందరూ కొట్టుకుపోరు. ఒకవేళ మేఘాల్లో ఎక్కువ వర్షం వస్తూ ఉందంటే నేను నా యొక్క నిబంధన జ్ఞాపకం చేసుకుంటాను అని ఆయన మేఘములో ఏం చేశాడంటే ఒక ధనుస్సు పెట్టాడు. దాన్ని మనం ఏమంటాం? రెయిన్బో అంటాం. 7 రంగులు కలిగిన రెయిన్బో, FGR. అది మేఘములోకి వచ్చి కనిపిస్తుంది. నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఇంకా ప్రవాహాలు ఎక్కువగా రావు, లేకపోతే కొట్టుకోపోయే అంతగా రావు అని దేవుడు ఏం చేశాడంటే మేఘములో ధనస్సును ఉంచాడు. అది నాకును భూమికిని మధ్య నిబంధన గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. హల్లెలూయా. మనం చూస్తాం కదా ఈ యొక్క ఇంద్రధనుస్సు కదా తెలుగులో. ఇది కనిపించినప్పుడు అంతా కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. వీళ్ళ మీద నేను ఈ జలాలు నేను తీసుకుని వెళ్ళకూడదు అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క వర్షాన్ని, ఆ ప్రవాహాలని ఆపుతాడు. ఇది దేవుడు వాళ్ళతో చేసిన నిబంధన. ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ నిబంధన చేశాడంటే భూమి మీద సమస్త శరీరాలతో ఆయనకి మధ్యలో ఒక నిబంధన చేశాడు. అదేంటిది? ఈ యొక్క వర్షము, ఈ ప్రవాహము ఇలాగ వచ్చినప్పుడు దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని ఆపేదానికి. కాబట్టి ఓడలో నుంచి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాపెతు. ఏం పేర్లండి? నోవహు కుమారుల పేర్లు చెప్పండి. షేము, హాము, యాపెతు. సో వీళ్ళ ముగ్గురు చాలా ఇంపార్టెంట్. వీళ్ళ దగ్గర నుంచే ఇండియాకి వచ్చేసారు, వీళ్ళ దగ్గర నుంచే చైనాకి వెళ్ళిపోయినారు, వీళ్ళ దగ్గర నుంచే ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయినారు, వీళ్ళ దగ్గర నుంచే అన్ని దేశాలకు వెళ్ళారు. ఇది మరి చరిత్ర మనకు చెప్తుంది. అయితే ఇప్పుడు నోవహు యొక్క కుమారులు వీళ్ళు వ్యవసాయం చేయడానికి ప్రారంభించారు. వ్యవసాయం చేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే ద్రాక్ష తోటను వేశాడు. ద్రాక్ష తోటను వేసి మరి ద్రాక్ష పండించి దానితో తాగి మత్తుడై గుడారంలో నిద్రపోయాడు. ఎలాగ నిద్రపోయాడంటే ఆయన వస్త్రహీనుడుగా నిద్రపోయాడు. అప్పుడు ఈ యొక్క ముగ్గురు కుమారుల్లో షేము, హాము, యాపెతు. ఈ హాము అనే కుమారుడు చిన్నవాడు వెళ్ళి తన తండ్రి వస్త్రహీనుడిగా ఉండేట్లు చూసి వాళ్ళ అన్నదమ్ములకు వచ్చి జోకంగా చెప్పాడు. అంటే యాక్చువల్గా అది తప్పు అన్నమాట. తల్లిదండ్రులకి అలాంటివి చేయకూడదు. అలాంటిది హాము చేశాడు. హాము ఆ విధంగా చేసినప్పుడు వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు ఏం చేశారంటే ఇద్దరు ఒక క్లాత్ ని, ఒక అతను ఒక వైపు పట్టుకున్నాడు, రెండో అతను రెండో పక్కన పట్టుకున్నాడు. వీళ్ళు బ్యాక్ సైడ్ కి, అంటే వాళ్ళ తండ్రిని చూడకుండా బ్యాక్ సైడ్ కి ఆ క్లాత్ ని తీసుకొని వెళ్ళి ఆయన మీద కప్పి, ఆ తర్వాత ఆయన లేచిన తర్వాత
ఈ విషయం అంతా తండ్రికి చెప్పారు. తండ్రికి ఎప్పుడు చెప్పాడో చాలా కోపగించుకున్నాడు ఆయన. కోపగించుకొని హాముని ఆయన ఏమంటాడంటే ఆ నోవహు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసుడగును. సో అతన్ని శపించి మరి ఎలాగంటే ఆయన దాసుడు అవుతాడు అన్నాడు. అలాగే షేముని ఆశీర్వదించాడు. షేము దేవుడు యెహోవా దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. కనాను అతనికి దాసుడు. అలాగే దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారంలో నివసించును, అతనికి కనాను దాసుడు. అందువల్లనే మనం ఈ యొక్క ఇశ్రాయేలీలు కనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈ కనాన్ అంటే హాము కుమారుడు కనాన్. వీళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరిమి కొడతారు. కొంతమందిని ఏం చేస్తారంటే వాళ్ళకి దాసులుగా పెట్టుకుంటారు. కాబట్టి కనాను శపించబడ్డాడు. మరలా ఈ జనాంగం పోయి మరలా ఇంకో జనాంగం వచ్చినా పాపం వదలడం లేదు. తండ్రి కూడా మరి తాకడం అనేది తప్పే. మరి కుమారుడు కూడా అలాంటి పని చేయడం కూడా తప్పే. శరీరంలో పాపం ఎప్పుడూ పొంచుకొని ఉంటది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మనకు దేవుడు ఒక నూతన హృదయాన్ని ఇచ్చి నూతన ఆత్మతో నింపబడ్డాడు. కానీ శరీరము బాడీ ఇక్కడ ఈ యొక్క లోకం నుంచి వదిలిపోయే వరకు బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానిలో ఎప్పుడైనా కూడా బయటకు వస్తామా అని ఉంటాడు. కాబట్టి వాడిని బరీ చేయాలి పాత పురుషుడు. కానీ శరీరం ఉంది కనుక దానిలో నుంచి ఎప్పుడైనా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది కనుక బహు జాగ్రత్తగా దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే శరీరంలో ఉన్నప్పుడు మరి దాని యొక్క ప్రభావం మన మీద పడుతుంది. అందువల్ల బహు జాగ్రత్తగా మనము తెలుసుకుని దానిని అధిగమించాల్సిన అవసరత మన మీద ఉందని మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క నోవహు తన యొక్క చిన్న కుమారుడిని ఆయన శపించాడు. ఎందుకంటే అతను చేయకూడని పని చేసినాడు కనుక ఆ విధంగా చేశాడు. ఆ తర్వాత షేము హాము వీళ్ళనైతే ఆశీర్వదించాడు. జల ప్రవాహం తర్వాత నోవహు 350 ఏండ్లు బ్రతికాడు. జల ప్రవాహం ఎంత ఏజ్ లో వచ్చింది? అది మనం పాత ఒక 2-3 అధ్యాయాల్లో చూస్తే 600 కరెక్ట్. వెరీ గుడ్, మీరు బాగా చదువుతున్నారు. 600 ఆ ఏజ్ ఉన్నప్పుడు ఇది జల ప్రళయం. ఆ తరువాత దాదాపుగా 1 year పట్టింది వీళ్ళు బయటికి రావడానికి. ఇది జల ప్రళయం, ఆ తర్వాత నీళ్లు తగ్గడం, ఇదంతా కూడా ఇట్ టుక్ 1 year. దాని తర్వాత బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన 350 సంవత్సరాలు బ్రతికాడు. కాబట్టి 600, 350 అంతా కలుపుకుంటే 950 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. ఇది నోవహు యొక్క జీవిత చరిత్ర. ఆ తర్వాత క్లుప్తంగా మనం ఈ యొక్క 10వ అధ్యాయంలోకి గనక చూస్తే ఇక్కడ నోవహు యొక్క సంతతి మనము చూస్తాం. నోవహు యొక్క సంతతి ఎవరెవరు? షేము, హాము, యాపేతు. ఇక్కడ ఒక్కొక్కరికి కలిగిన యొక్క సంతానం ఇక్కడ చెప్తారన్నమాట. యాపేతు సంతతి 1 నుంచి 2వ వచనం నుంచి 5వ వచనం వరకు చూస్తారు. వాళ్ళ యొక్క కుమారుల పేరు ఇవన్నీ కూడా మనము యాపేతు సంతతి చూస్తాం. అలాగే హాము సంతతి 6వ వచనం నుంచి 20వ వచనం వరకు చూస్తాం. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాన్. ఎందుకంటే ఈ హాము అనేవాడు ఈయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళు కొంచెం దేవుని యొక్క సంతతి నుంచి దూరం అయిన వాళ్ళు. కాబట్టి ఈ సంతతి హాము సంతతి చెదిరిపోయి చాలా వరకు వాళ్ళు ఆ యొక్క శపించబడిన జాతిలో నుంచే వస్తారు వాళ్ళంతా కూడా. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇలాగా మనం కనుక చూసుకుంటే మిస్రాయిలు, లూదీయులు, అనామీయులు చాలా మంది ఉన్నారు. ఇలా ఫిలిస్టీయులు కూడా వీళ్ళ నుంచి వచ్చేవాడు. కనాను తన ప్రథమ కుమారుడు సీదోను, ఏతోను, యోబోసీయులు, అమోరీయులు,
గిల్గాలీయులు, హివ్వీయులు, వీళ్ళంతా కనాన్లో ఉన్నారు. వీళ్ళు ఇశ్రాయేలు వెళ్ళినప్పుడు వీళ్ళని తరిమేస్తారనమాట. కాబట్టి ఈయన జాతి అనమాట, హాము సంతతి అది. తర్వాత మూడవది షేము సంతతి. ఈ షేము సంతతి మనకు చాలా ఇంపార్టెంట్. అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు అని ఎవరిని అడిగితే ఏం చెప్పాలంటే షేము సంతతిలో నుంచే వచ్చాడు. షేము యొక్క సంతతి మనం అలాగా చూసుకుంటూ వెళితే ఆ యొక్క చివరికి షేము కుమారుడు ఏలాము, అష్పారు, అర్పక్షదులౌదు, ఆరాము, ఆ తర్వాత ఆరాము కుమారులు బూజు, ఏబేరుకి 2 కుమారులు, వారిలో ఒకరి పేరు పెలెగు. ఏలైనగా ఆ దినములలో భూమి దేశాలుగా విభజించబడింది. అతని సహోదరి పేరు యొక్తాను, అలాగే అదోరాము, ఆ తర్వాత ఓఫీర్. వీళ్ళందరి తర్వాత చివరిగా వంశాల ప్రకారంగా వాళ్ళ భాషలో ఇవన్నీ వచ్చినాయని షేము కుమారుల గురించి చెప్పడం మనం వింటాం. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారం నోవహు కుమారుల వంశాలు ఇవి. జల ప్రవాహం గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీదకి వ్యాపించారు. కాబట్టి 10వ అధ్యాయంలో వీళ్ళ వంశావళి గురించి రాయబడింది. 3 కాబట్టి యాపేతు, హాము, అలాగే షేము. వీళ్ళ 3 యొక్క వంశావళి కేవలం 10వ అధ్యాయం. ఆ తరువాత నుంచి మనము 11 నుంచి దాదాపు చివరికి వెళ్ళేటప్పటికి మనకు అబ్రహాం గారు తయారవుతారు. అక్కడ మనకు ఈ యొక్క విశ్వాసానికి మూల పురుషుడు, మన యొక్క పితరుడైన అబ్రహాము గారు అక్కడ మనకు తగులుతారన్నమాట. అక్కడి నుంచి అబ్రహాం చరిత్ర మొదలవుతుంది. కాబట్టి వచ్చే నెక్స్ట్ వీక్ లో నుంచి మనకు చాలా ఇంపార్టెంట్ విశ్వాసంలో మరి ముందుకు సాగిన యోధుడు అబ్రహాం. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అనేది మొత్తం మనం తెలుసుకుంటాం. కాబట్టి ఇప్పుడైతే నోవహు యొక్క చరిత్ర ముగించబడుతుంది. నోవహు తర్వాత అతని కుమారులు షేము, హాము, యాపేతు, వాళ్ళ యొక్క చరిత్ర గురించి మనము తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు చదవబడిన యొక్క గ్రంథంలో ఈ యొక్క అధ్యాయంలో 10వ అధ్యాయం కేవలం వాళ్ళ యొక్క పేర్లు ఉన్నా కూడా 9వ అధ్యాయంలో మనకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఆయన మేఘంలో ధనుస్సు పెట్టి ఇక నేను జల ప్రళయాన్ని తప్పించును, ఎప్పుడైతే ఇలాంటివి వస్తాయో నేను ఆ మేఘంలో ధనస్సుని జ్ఞాపకం చేసుకుంటాను, అప్పుడు వర్షం ఆగిపోతుంది, కనుక జల ప్రళయంతో ఇక నేనప్పుడు మనుషుల్ని చంపేను అని చెప్పేసి ఒక నిబంధన ఇచ్చేసి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అనేది చూస్తే ఈరోజు మనుషులు అనేకులుగా ఈ ప్రపంచం మీద రావడానికి దేవుని యొక్క ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదంతోనే ఇప్పుడు అందరూ కూడా భూమి మీద విస్తరించి ఉన్నారనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి అది అయిపోయిన తర్వాత ప్రాముఖ్యంగా నోవహు యొక్క కుమారులు, నోవహు కూడా ఒక తాగుడు అనేది ఒక పొరపాటు. ఆ తర్వాత వాళ్ళలో కుమారులు ఒకడు ఆయన్ని మరి గేలిగా అంటే నవ్వుకునే విధంగా నాన్న ఇట్లాగా వివస్త్రుడై ఉన్నాడు అని చెప్పి కుమారుడు అంటే కనాను గ్రాండ్స్ హాము అన్నమాట చేసింది. ఆయనది ఆయన కుమారుడికి వచ్చింది శాపం. సో షేము, హాము, యాపేతు. హాము కుమారుడు కనాను. ఆ యొక్క జనరేషన్ కలా అయిపోయింది. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ దేవుని కుమారులు, నరుల కుమార్తెలు. అదే ఫస్ట్ మనం చూసాం కదా. డౌట్ వచ్చింది, చిన్న కుమారుడు అని చెప్పేసి మళ్ళీ కానానికి ఎందుకు అన్నారా? అదే చిన్న కుమారుడే. చిన్న కుమారుడు అంటే హాము అనేవాడు చిన్న కుమారుడు. అయితే శపించేటప్పుడు ఆయన జనరేషన్ చంపిస్తాడు కనాన్. కాబట్టి అది ఒక బ్లెస్సింగ్ లాగా రాదు వాడు. సో ఈ జనరేషన్ అంతా కూడా దాని మీద. సో
కాబట్టి ఈ యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకుంటే చిన్నదైనా కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ తప్పిపోయారు మనుషులు, కానీ పాపం అనేది ఎలాగా వాళ్ళ మీద ప్రయోగించినప్పుడు అయినా కూడా దేవుడు వాళ్ళలో కొంతమందిని తీసుకొస్తానే ఉన్నాడు. సాతాను చాలా ప్రయత్నాలు చేస్తుంది. చివరిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పాపాన్ని తీసేయాలి. కాబట్టి వాళ్ళల్లో ఎక్కడో దగ్గర దేవుడు కలిపెట్టి వాళ్ళని శాపగ్రస్తులుగా చేసి పక్కకు దారి పట్టించాలని సాతాను చేస్తున్నాడు. కానీ దేవుడు అది కాపాడుకుంటూనే వస్తున్నాడు. వాళ్ళల్లో ఒక జనాంగం పరిశుద్ధంగా ఎక్కడో దగ్గర బయటికి తీసుకొని వస్తున్నాడు. వాళ్ళు పరిశుద్ధపరుస్తున్నాడు. అప్పుడు షేము సంతానం బయటికి రావడం మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క చరిత్ర అంతా మనం తెలుసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. హౌ జీసస్ హ్యాస్ కమ్, ఎలాగ వచ్చింది, జనరేషన్స్ ఎలాగ వచ్చినాయి. ఇది మనకు చాలా దేవుడిచ్చిన ఆధిక్యత. కాబట్టి ఇంకా మీరు ఇది బాగా చదువుకోండి. ఇదే సేమ్ థింగ్ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ద గ్రూప్. ఈ బైబిల్ గ్రూప్ దీనిలో పెడతాను. దీన్ని మీరు కావాల్సి ఉంటే మరలా కూడా వినొచ్చు. ఆ తర్వాత మీరు కూడా చదవండి, అప్పుడు ఈజీ అవుతుంది. ఇది ఎప్పుడైతే ఈ విధంగా చదువుతున్నామో, ఈ విధంగా ధ్యానిస్తున్నామో, మీరు తర్వాత అది చదివినప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. టుమారో యూ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఇన్ ద బైబిల్ ప్రీచింగ్ లో, టీచింగ్ లో. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. అలాగే ఒక్కొక్కరిని ఈ యొక్క బైబిల్ క్లాస్ లో కూడా తీసుకొని రండి, వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. ఇది మనం ప్రార్థనలు చేసుకుంటున్నాం, అలాగే బైబిల్ యొక్క చరిత్రను కూడా తెలుసుకుంటున్నాం. కాబట్టి దేవుడి కొద్ది వాక్యాల్ని దీవించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో విక్టర్ బాబు ఉన్నాడు. విక్టర్ బాబు బాబీ వాళ్ళ డాడీ. విక్టర్ బాబు గారు, బాబీ ప్రవీణ్, ఓకే, ఆయన లేనట్టున్నాడు. అయితే మన మధ్యలో శ్వేత ప్రార్థన చేస్తుంది. తర్వాత మనం ముగింపు ప్రార్థనలకు వెళ్దాం. శ్వేత ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రము. మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప దేవుడ, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, నైనా మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి, సమయం బట్టి మీకు వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తోత్రములు, స్థుతులు. నైనా బైబిల్ గ్రంథమును నైనా ధ్యానించడానికి ప్రభు మీరు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి, సంఘంకి ఇచ్చిన నా తండ్రి గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన దినదినము నా తండ్రి ఆత్మీయంగా నైనా వర్ధిల్లుతూ నా ప్రభు నైనా వాక్యాన్ని బలంగా ధ్యానిస్తున్న తండ్రి, లోతైన మర్మములు తెలుసుకుంటూ ఉన్నాయినా. మరి నాయన నా తండ్రి ఆత్మీయంగా మేము అంతా సంఘం అంతా ఎదగాలని దైవజనుల ఆశ, ప్రయాసము తండ్రి. నాయన తండ్రి ఆ ప్రయాసం దీవించండి, ఆశీర్వదించండి. అనేక ఆత్మలు నా తండ్రి మరి నాయన గూగుల్ మీట్ లో కానీ లైవ్ లో నా తండ్రి మరి బైబిల్ క్లాస్ వినడానికి ఆసక్తి గల ప్రతి ఒక్క బిడ్డను మరి నాయన మరి కదిలించి మందిరానికి నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాను. దైవజనుల ప్రయాసంను దీవించి ఆశీర్వదించండి. వింటున్నాము నాయన బైబిల్ స్టూడెంట్స్ అందరినీ దీవించండి. నాయన ఆత్మీయ మర్మంలో తెలుసుకుంటకు మీ కృప, మీ సహాయం, మీ సన్నిధి నుంచి మమ్మల్ని నడిపిస్తున్నందుకే స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాము. దేవానికి వందనములు. ఇంకా నాయన అనేక ఆత్మలు నా తండ్రి మరి నాయన నా తండ్రి మరి నీటిలోకి వచ్చేటకు సహాయం దయచేయండి. నాయన మీరే నడిపించండి. విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి, దేవానికి వందనములు. ఇదిగో నాయన ఈ అవకాశం ఇచ్చినందుకే స్తుతిస్తూ మహిమపరుస్తూ నాయన కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి బతిమలాడి బహుమినీయంగా వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 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 చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. అందరూ ఏకీభవించండి. పరిశుద్ధుడా, జీవం కలిగిన ప్రభువా, యేసయ్యానికి వందనాలు. ఈ ప్రత్యేకమైన బుధవారం తండ్రి ఆశీర్వాదకరంగా చేశారు. వచ్చిన నీ బిడ్డల్ని ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. ఇది ఆత్మీయంగా మేము ఎదగడానికి మీరిచ్చిన సమయాలు. ఈ సమయాన్ని మీరు ఆశీర్వదించారు ప్రభువా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. సంఘంలో ఇంకా అనేకులు ప్రభువా ముందుకు రావాలి, నేర్చుకోవాలి.
ఇంకా ఆ విధంగా జీవించడానికి కృప దయచేయండి ప్రభా. నాయనా ఇది మాకు ఎందుకులే అని చెప్పేసి కొంతమంది వెనక్కి వెళ్ళున్నారు ప్రభా. తండ్రి వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి నాయన. ఇలాంటి ఒక అనుభవాలు లేక జీవితంలో ఎంతో మంది చెడిపోతున్నారు, ఎంతో మంది కొట్టుకుపోతున్నారు ప్రభా. నీ వాక్యమే మాకు ఆహారం, నీ వాక్యమే మాకు జీవమై ఉంది. జీవితాలు కట్టబడడానికి, కుటుంబాలు కట్టబడడానికి వాక్యం ఎంతో అవసరమైంది కనుక తండ్రి మేము ఈ యొక్క ప్రారంభం నుంచే ఒక క్రమంలో వెళ్ళడానికి సహాయం చేయండి. ఇంకా అనేకులు కూడి రావడానికి కృప దయచేయండి. మీ సన్నిధితో నింపమని ప్రభా, ఉన్న సమయాన్ని మీరు ఆశీర్వదించి అనేకులకు ఇది దీవెనకరంగా చేయమని ప్రభా. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీవెనకరంగా ఇది నేను ఇక్కడికి రావడం వల్ల నేను దీవించబడ్డాను అని చెప్పడానికి సహాయం చేయండి. సంఘాన్ని దీవించండి. అనేకుల్ని సన్నిధికి నడిపించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని దీవించమని, ప్రత్యేకంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా అనారోగ్యంతో ఉన్నారు ప్రభా, అప్పుల బాధల్లో ఉన్నారు కొంతమంది ప్రభా, నీ సన్నిధికి రాలేని అనేకమైన బిజీ షెడ్యూల్స్ లో ఉంటున్నారు. వాటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నాయన అనేకమైన ప్రభా నాయన భారాలతో ఉన్న కుటుంబాల్లో విడుదల మీరు దయచేయండి. వాళ్ళకు ఒక సమర్పణ హృదయాన్ని మీరు దయచేయండి, దీవించండి. అలాగే ఈ కూడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని, మా దేశం మా రాష్ట్రాలని జ్ఞాపకం చేసుకుని అలాగే మాకును మంచి నడిపింపు దయచేయండి. ఒక మంచి నాయన ప్రార్థనా స్థలాలు మాకు దయచేయండి ప్రభా. మీరు దీవించమని అన్ని విషయాల్లో మీకు మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు, థ్యాంక్ యూ. అయితే మీరు మీరే కాకుండా ఇంకా అనేక మందికి ఇది తీసుకొని రావాలి. అదర్వైజ్ we only get this benefit. మరి చాలా మందికి ఇది తెలియకుండా ఉంటుంది. మరి ఈ టైంలో నేను ఒక్కటే అడుగుతాను, ఎంతమందికి ఇది ఉపయోగకరంగా ఉంది అనేది మనము తెలుసుకోవాలి. హౌ మెనీ పీపుల్, మరి మీకు ఎంతమందికి ఇది ఆశీర్వాదం